హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ రెడ్డి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట వ్లాగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి నుంచి యాదగిరిగుట్టకి స్టార్ట్ అయినాం. డిస్టెన్స్ వచ్చేసి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. జర్నీ టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ పడుతుంది. కమాన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదే యాదగిరిగుట్టకు వెళ్ళే దారి. ఇక్కడ రోడ్స్ అయితే సేమ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నట్టే ఉన్నాయి, ఎయిర్పోర్ట్ రోడ్ లాగానే. చాలా బాగుంది, మంచి డెవలప్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ అయితే. మొత్తానికి యాదగిరిగుట్ట అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. చాలా హైలైట్ ఉంది ఫ్రెండ్స్. అసలు వ్యూ అయితే ఎక్సలెంట్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు యాదగిరిగుట్ట ఒకప్పట్లో ఎలా ఉండే మొత్తం, అసలు మొత్తం ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కార్స్ అయినా బైక్స్ అయినా కింద పార్కింగ్ ఉంటుంది పెద్దగా, అక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ బస్ అక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్రీ బస్ ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు. పైన ఓన్లీ దేవుని గుడి మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. కిందనే అన్నీ ఉండేటివి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు కింద ఏమేమి ఉంటాయో. ఇది మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది మనకి చౌరస్తా సర్కిల్. ఈ సర్కిల్ దగ్గరనే పైకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఇక్కడ పక్కనే మనకి కార్ అండ్ బైక్ పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముందులో లోపల వెళ్తే, లోపలికి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఇప్పుడు కార్ బైక్ పార్కింగ్. ఇగో ఇదే ఫ్రెండ్స్, కార్ బైక్స్ కార్స్ అన్నీ ఇక్కడనే పార్క్ చేసుకోవాలి. లేదు మీరు పైకి వెళ్ళాలనుకుంటే 500 పే చేస్తే పైకి వెళ్ళొచ్చు కార్ అయితే. ఇది వచ్చేసి కళ్యాణకట్ట ఫ్రెండ్స్, కళ్యాణకట్ట అంటారు. ఇక్కడే మనము గుండు ఇంకా కటింగ్ ఏమైనా ఉంటే చేయించుకోవడానికి ఇక్కడే చేయించుకోవాలి. పైన అయితే ఏముండవు ఫ్రెండ్స్ మనకి. పైన ఒక టెంపుల్ మాత్రమే ఉంటుంది, ఏదైనా కిందనే అన్నీ. ఇక్కడ దాని ఆపోజిట్లోనే మనకి కోనేరు ఉంది ఫ్రెండ్స్, లక్ష్మీ నరసింహస్వామిది. ఇప్పుడు ఆ కోనేరు కూడా ఎలా ఉందో చూపిస్తా. మొత్తం కిందనే పీస్ఫుల్గా పెద్దగా కట్టారు ఫ్రెండ్స్ కిందనే. ఇక్కడ తులసి చెట్టుకి ఒత్తులు వెలిగిస్తున్నారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, కోనేరు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కోనేరు కూడా ఎండ కొడుతుందని వేశారు. చూడండి, మస్తు అనిపిస్తుంది, సూపర్ ఉంది అసలు. మస్తు పీస్ఫుల్గా మొత్తం పెట్టింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది కోనేరు ఫ్రెండ్స్. అక్కడ గుండు చేయించుకొని ఇక్కడ వచ్చి స్నానం చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఇంకా చూడండి, వ్యూ అసలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి పైన టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూడండి, కింద నుంచి ఇలా ఉంది టెంపుల్ వ్యూ అయితే. ఇంత డిస్టెన్స్లో మనకి కోనేరు, కళ్యాణకట్ట ఇవన్నీ ఉన్నాయి. అన్నప్రసన్నం కూడా ఇక్కడనే ఫ్రెండ్స్, అన్నప్రసన్నం కూడా ఇక్కడే. ప్రతి ఒక్కటి కిందే ఉన్నాయి. పైన అయితే ఓన్లీ దర్శనానికి మాత్రమే పైకి వెళ్ళాలి మనము. చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. వాటర్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్.
వ్యూ అయితే అద్భుతంగా ఉంది, మస్తు విశాలంగా. కోనేరు మధ్యలో అయితే చిన్న గుడిలాగా ఉంది. ఇక్కడే ఆంజనేయ స్వామిది కోనేరు దగ్గర ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇదే ఆంజనేయ స్వామి. జై బజరంగ బలి. ఇది బస్ స్టాప్ ఫ్రెండ్స్. ఇక్కడికే మనకి బస్సెస్ వస్తాయి. ఇక్కడ బస్ ఎక్కి అయితే మనం పైకి వెళ్ళాలి. ఫ్రీ బస్సెస్ ఇక్కడికే వస్తాయి. లేదా అక్కడ మీరు పార్క్ చేస్తారు కదా, కార్ పార్కింగ్, అక్కడ కూడా ఎక్కొచ్చు మనము. 5 minutesకి ఒక బస్సు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి బాగుంది అసలు వ్యూ అయితే, అసలు ఎక్సలెంట్. మొత్తం రోడ్స్ కానీ, బాబా వెదర్ చూడండి ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. పిచ్చెక్కుతుంది వెదర్ చూస్తే అయితే, మస్తు అనిపిస్తుంది వ్యూ అయితే. ఇదంతా కొత్త రోడ్ ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ నుంచి ఉండే రోడ్ అంతా, ఇప్పుడు ఇది కొత్తగా వేశారు మొత్తం రోడ్ అంతా గుడి కట్టినాక. జర్నీ కూడా ఎక్కువ టైం ఏం కాదు ఫ్రెండ్స్, ఒక 5 to 10 minutes అంతే. మంచి ఇట్లా కళ్ళు మూసి తెరిసేలోపు పైనే ఉంటాము. అంతే, పైకి వచ్చేసాము. చూసారు కదా, టెంపుల్ కమాన్ వచ్చింది. డైరెక్ట్ బస్ స్టాప్లోకి వెళ్తుంది ఇది రోడ్. ఇదే బస్ స్టాప్ ఫ్రెండ్స్. ఈ పైన బస్ స్టాప్. ఇక్కడే పార్కింగ్ కూడా, కార్ది కూడా, ఒకవేళ పైకి వచ్చినా కానీ. ఇక్కడే మనకి సెల్ ఫోన్ కౌంటర్స్, చెప్పుల కౌంటర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడే హ్యాండిల్ చేసి ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. మళ్ళీ బయటికి వచ్చినాక కలుద్దాం. బయటికి వచ్చాను ఫ్రెండ్స్. బయటికి వచ్చాక ఇక్కడ పక్కనే శివాలయం టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్సలెంట్ కట్టారు. శివాలయం టెంపుల్ నుంచి ఇలా బయటికి వచ్చింది అడివే. ఇక్కడ రైట్ సైడ్లో వ్యూ మాత్రము మెంటల్ ఉంటుంది ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. అసలు చూస్తే మటుకు యాదగిరిగుట్ట సిటీ మొత్తం మంచిగా కనిపిస్తుంది వ్యూ అయితే. సూపర్. చూడండి ఆ వ్యూ మాత్రం ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అసలు. మొత్తం పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వ్యూ చూడండి, ఈవినింగ్ టైంలో ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ పక్కన శివాలయం టెంపుల్ ఇలా ఉంది. మెయిన్ టెంపుల్ చూస్తే చూడండి వ్యూ ఎట్లుందో, బాబా. ఇది కిందికి వాక్ చేసుకునే, కిందికి వెళ్ళే వే ఫ్రెండ్స్. నైట్ టైం కూడా సూపర్ ఉంటుంది టెంపుల్.
ఇదంతా మనం వచ్చిన రోడ్ ఇదే ఫ్రెండ్స్, హైదరాబాద్ వెళ్ళే రోడ్ అయితే. ఇలా ఉంది మొత్తం యాదగిరిగుట్ట అయితే. మస్తు డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట. ఇప్పుడు మనం మెయిన్ గుడి ఎంట్రన్స్కి అయితే వెళ్దాం. అదే మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా. ఇదంతా పైన చుట్టూ ఇంత ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక. ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, దీనిలో నుంచి దర్శనానికి వెళ్ళే దారి. గోపురాలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఆర్కిస్ట్రక్చరు మామూలుగా కట్టలేదు అసలు. మొత్తం హైలైట్ అసలు. ఇవేంటో ఒత్తులు పెట్టుకోరు ఫ్రెండ్స్, అక్కడ ఒత్తులు వెలిగిస్తున్నారు వాళ్ళు నరసింహస్వామి దగ్గర. ఇదే మనకి గోల్డ్ ద్వారము. ఇది రథంది ఫ్రెండ్స్, జాతర అయినప్పుడు ఊరేగిస్తున్నప్పుడు ఇందులో ఒక రథం ఉంటుంది, దానిపైన ఊరేగిస్తారు. సన్లైట్ చూడండి ఫ్రెండ్స్ పైన ఎట్లుందో అసలు. బాబా బాబా, ఇది మస్తు అనిపిస్తుంది అసలు వ్యూ అంటే. విజిట్ చేయండి ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మస్తు పీస్ఫుల్గా ఉంటుంది పైన ఉన్నంతసేపు అయితే. ఇక్కడ సైడ్ వ్యూ ఇట్లుంది ఫ్రెండ్స్. ఇదంతా గుడి ఆర్క్ స్ట్రక్చర్. ఆడెవరో ఆ గుట్ట పైన గెస్ట్ హౌస్ కట్టుకోరు ఫ్రెండ్స్, హైలైట్ ఉంది అదైతే. ఇక్కడ సైడ్ నుంచి ఇంకో రోడ్ ఉందని చెప్పిన కదా ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త ఫ్లైఓవర్ అవుతుంది, కేబుల్ బ్రిడ్జ్ లాగా మస్తు స్టైలిష్గా మస్తు కడుతురు, మస్తు అనిపిస్తుంది ఫ్లైఓవర్ అయితే. వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్, అందుకే ఆ రోడ్ బంద్ చేశారు అట్నుంచి. ఓన్లీ వన్ వే ఇక్కడ సైడ్ నుంచే రోడ్ ఉంది. ఈ కోత అయితే జనాల దగ్గర నుంచి కాన్ది గుంజుకొని అయితే పోయింది. ఏ కోతి ఏం చేస్తున్నావే? నేను ఏమన్నా అది పట్టించుకోవట్లేదు, చాలా బిజీగా ఉంది అది. ఫుడ్ ఐటమ్స్ చేతిలో పట్టుకుంటే మాత్రం ఎత్తుకొని వెళ్ళిపోతాయి.
వదిలేసేయాలి. మీరు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకో, ఎత్తుకొని వెళ్ళిపోయింది అనుకో, లేదనుకో అవి మనం గీకేస్తాయి. ఇదే ఆ ఒత్తుల్ని తీసుకొచ్చి ఇక ఇక్కడ వెలిగిస్తున్నారు నరసింహస్వామికి. ఒత్తులు తీసుకొచ్చి ఇక్కడ ముట్టిస్తే మనం ఏమైనా మొక్కులు ఉంటే మన కోరికలు తీరుతాయంట ఇక్కడ ఒత్తులు ముట్టిస్తే. అందుకే అందరు వచ్చి ఒత్తులు ముట్టిస్తున్నారు. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, నావిగేషన్ క్యూఆర్ కోడ్స్, దేవస్థానం ప్లేసెస్. మనం ఏ ప్లేస్ కోవాలో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్షన్స్ చూపిస్తాయి. చాలా బాగుంది ఇదైతే. ఇప్పుడైతే కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళేటప్పుడు ఒక చెరువు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చెరువు దగ్గర పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తా. వ్యూ అయితే మస్తు ఉంటుంది ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి. ఇది సురేంద్రపురి అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అన్ని విగ్రహాలు ఉంటాయి ఇందులో కూడా. దీంట్లోకి ఎంట్రీ ఫీ వచ్చేసి 350 రూపీస్ అండి. వచ్చాం ఫ్రెండ్స్, చూడండి వ్యూ ఎట్లుందో. దీన్ని రాయగిరి చెరువు అంటారంట. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈవినింగ్ టైం. చూడండి అసలు సేమ్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పార్క్స్ ఉంటాయి కదా, సైడ్ వ్యూస్ సేమ్ అలా వేశారు. మంచి డెవలప్ చేశారు. పైన ఫోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పైకి ఎక్కుతుంటే ట్రెక్కింగ్ లాగా ఉంటుందంట, చాలా బాగుంటుంది. వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సందీప్ రెడ్డి సైనింగ్ ఆఫ్.